నమస్తే అండి. నమస్తే. సో కొద్ది రోజులుగా కొండ సురేఖ వాళ్ళ పాప సుష్మిత వ్యాఖ్యలు చేసినప్పుడు బాగా హల్చల్ అవుతా ఉన్నాయి. దీని మీద రేవంత్ రెడ్డి కూడా ఏం స్పందించను, ఓ టైం వస్తుంది ఆ టైంలో మాట్లాడతాము, ఇప్పుడైతే ఏం చర్చించమని చెప్పి అన్నారు. ఏంటి ఎక్కడ దాకా పోతుంది ఈ విషయం? ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ కార్యకర్త. ఇప్పుడు వాళ్ళ కూతురుకు సీటు కావాలి, ఎమ్మెల్యే సీటు. ఆ సీటు పరకాల సీటు నాకు కావాలని ఆమె అంటుంది. ఇదంతా సీటు గురించి, ఎమ్మెల్యే సీటు గురించి తప్ప ఏం కొట్లాటలు అయితే ఏం లేవు. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుందా, మరి ఏమన్నా పరిష్కారం ఇస్తుందా, ఆ కొండ సురేఖకి ఇస్తుందా, కూతురుకి ఇస్తుందా, కూతురుకి సభ్యత్వం ఉందా లేదా, ముందు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా ఉందా లేదా ఆమె తెలియాలి. అంటే ఎందుకు ప్రతిసారి సీట్ల దగ్గరకు వచ్చే వరకే జరుగుతున్నాయి అంటే, ఇంతకుముందు చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి గారి కూతురు ఆవిడెవరు షర్మిల గారు, కేసీఆర్ కూతురు కవితక్క, ఇంతకుముందు చూసుకుంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కూతురు చేర్యాల డివిజన్ ఉన్నటువంటి వాళ్ళ కూతురు, వీళ్ళు మాత్రం ఎందుకు బయటకు వచ్చి ఇట్లా కొట్లాడుతున్నారు? వాళ్ళ ప్లాన్ అంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, ఎవరైనా కొట్లాడడానికి అడగడానికి పార్టీలో స్వేచ్ఛ ఉంది కాబట్టి అడుగుతున్నది. అంతేగాని కొట్లాటలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉందనుకో కంపల్సరీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు వాళ్ళు. అంటే ఎందుకు కుటుంబంలోనే వస్తున్నాయి? పక్క వాళ్ళు కదా పోటీ, పక్క వాళ్ళు ఎక్కడ పోటీ పడతారో మనమే ఇద్దరు ఎవరో ఒకరు తీసుకోవచ్చు అని ప్లాన్ ఏమైనా అంటారా? అంటే కావాలని కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉంటుంది. ఇప్పుడు పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పీజే జనార్దన్ రెడ్డి గారు లేవా మంత్రి పదవి ఇచ్చినప్పుడు? ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మంత్రి పదవి ఉంది మా దగ్గర, కావాలని చేస్తున్నారు అని కొంతమంది ఏంటంటే కొన్ని అధికారాలు ఉంటాయి కదా, కొంతమంది కావాలని మనకు రాబోయే కాలానికి ఇవ్వాలి సీటు, ఇది నాదే సీటు అంటే అధిష్టానం ఇవ్వాలి కదా ముందు. అంటే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇలా జరుగుతుంది, మిగతా పార్టీలో కూడా జరుగుతుంది? అన్ని పార్టీలలో ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ అని కాదు, రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ కొట్లాటలు కుమ్ములాటలు కంపల్సరీ. అది కొండ సురేఖ కనీసం నోరు విప్పి ఏదైనా ఒకటి మాట్లాడొచ్చు కదా. మంత్రిగా ఉంది, కాంగ్రెస్ పార్టీలో ఉంది, కూతురు కదా, వేరే వాళ్ళు అయితేనే మాట్లాడతారు. కూతురుని కంట్రోల్లో పెట్టుకుంది, జిల్లాని తన నియోజకవర్గాన్ని ఏం కంట్రోల్లో పెడుతుంది అక్కడ? అంటే కంట్రోల్ పెడతదా పెట్టదా అని పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ఆమె మాట్లాడిందా, కూతురు మాట్లాడిందా, ఆమె మాట్లాడిస్తుందా అని ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ఇప్పుడు దాన్ని ఏం చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. మీ ఒపీనియన్ చెప్పండి, తను ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది కదా ఏ విధంగా చేస్తుంది అనేది, ఇప్పుడు కార్యకర్తలకు తెలుస్తుంది. అట్లా అనడం చాలా తప్పు. ఒక సీఎంగా అభ్యర్థిని అలా తిట్టడం మంచిది కాదు. ఆమె చెప్పిన దాంట్లో తప్పే ఉంది కానీ కరెక్ట్ ఏం లేదని మేము అనుకుంటాం. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుందని చెప్పేసి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. నిజంగా పార్టీ ఏమన్నా పెట్టిరంటారా, పెడితే ఎట్లుంటది? ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ ఉంది కదా, ఇప్పుడు కొత్తగా పెట్టడానికి ఏముంది ఇందులో? జగన్ మొన్న పర్యటనకు వచ్చాడు. హైదరాబాద్ కు చాలా మంది పార్టీ పెట్టిన వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ వస్తున్నాయి, ఆయన పార్టీ పెడతారా? అది వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో ఉంది, కొత్తగా ఏం లేదు కదా ఇక్కడ. ఎందుకు తెలంగాణ 2014 పోటీ చేసింది, 7 సీట్లు గెలిచింది, 2 ఎంపీలు గెలిచింది. అప్పుడు లేదా? ఇప్పుడేం కొత్తగా ఏం లేదు వైఎస్ఆర్సీపీ, ఎప్పటి నుంచో ఉందో. అంటే వాళ్ళు ఇక్కడ చేయట్లేదు, పార్టీ కార్యకర్తలు లేరు, అది లేదు ఇది లేదని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అన్నీ ఉన్నాయి, అందరూ చేస్తారు. పార్టీ తరఫున ఏది రావాలో అది వచ్చినప్పుడు వస్తుందని మేము అంటాం. నెక్స్ట్ తెలంగాణ ఏ పార్టీ వస్తుంది అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, అంతే, వేరే పార్టీ అయితే రాదు. నమస్తే. సో ఈ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ జెండా కూడా ఎవరు అవుతుంది, కొత్త పార్టీ ఓపెన్ చేస్తున్నారు, ఇక్కడ కూడా పోటీ చేయనున్నారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఏదైనా రాజకీయంగా ఎక్కడైనా మన భారతదేశంలో పార్టీ అన్నప్పుడు పోటీ చేయొచ్చు, నో ప్రాబ్లం. దానికి స్వాగతించాలి. గతంలో కూడా పోటీ చేయాలనుకున్నారు, మళ్ళీ ఎందుకో విరమించుకున్నారు రాజకీయ పరిణామాల కారణంగా. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వేరే బ్యాక్గ్రౌండ్ ఒక పార్టీకి సపోర్ట్ ఉంది. మరి వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏముంటాయి ఏమో, చేస్తే మాత్రం మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి పార్టీల మధ్యలో. చేయటం మంచిదే కాదంటలా, ఎందుకంటే చేసిన గెలుపు అనేది కష్టం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం అయి ఓడిపోయి ఉన్నారు, ఇక్కడ చేయాలనుకున్న కష్టం. ఎందుకంటే స్వాగతించాలి రాజకీయ పరంగా, ఆయన పోటీ చేయటం మంచిది, గెలుపు ఓటముల తర్వాత విషయం. ఇక్కడ వార్లు పక్కన పెడితే ఎలక్షన్ పరంగా మాత్రం చాలా ఘోరంగా ఉంటుందమ్మా. రేపు రానున్న రోజుల్లో ఇంకోటి ఏంటంటే మనకు జనసేన పోటీ చేస్తుంది. జనసేన ముందు పొలిటికల్ గా సీట్లు డిసైడ్ చేసింది. ఆల్రెడీ ఖమ్మంలో, వరంగల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇట్లా
మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లకి చాలా ఫాస్ట్ ఉంది. ఎందుకంటే ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పుట్టిన పార్టీ కాబట్టి ఇక్కడ చేయాలని ఆయన కూడా చాలా ఇదిగా ఉన్నారు. పొలిటికల్ గా ముందడుగేసింది వాళ్ళ తెలంగాణలో, పొలిటికల్ గా ముందడుగేసింది. ఆల్రెడీ జిల్లాల వారీగా, మండలాల వారీగా, తాలూకాల వారీగా ప్రతి చోట కూడా విస్తీర్ణంగా జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రచారం చాలా బాగా చేస్తున్నారు, బాగా తిరుగుతున్నారు. ఇక్కడ తెలంగాణ నాయకులు రామ్ తాలూరి గారు కానీ, శంకర్ గౌడ్ గారు కానీ, మిగతా వాళ్ళు కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. బహుశా నాకు తెలిసి కొత్త పార్టీ జనసేన జెండా ఎగురుద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ. మెయిన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో, ఎంత చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే, చెప్పక్కర్లా. సోషల్ మీడియాలో చూస్తున్నారు. అదే కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ జరుగుతాయి, చేస్తారు అనే ఉద్దేశంతో ప్రజల నుంచి వేల మంది, దాదాపు వేలల్లో లక్షల్లో జాయిన్ అవుతున్నారు. ఎక్కడికక్కడే ఫంక్షన్లు, మీటింగులు జరుగుతున్నాయి. ఆ విధంగా నాకు జనసేన జెండా తెలంగాణ ఎగురుద్దని, పైగా బీసీకి ఆయా సీఎం సీట్ ఇస్తామని కూడా డిసైడ్ చేశారు. బీసీలు కూడా ఫుల్ గా జనసేనకు సపోర్ట్ ఇస్తున్నారు, వస్తున్నారు. ఎందుకంటే గతంలో ఒక గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు దళితులకు మనం ఇస్తాం సీట్ అని చెప్పారు, వాళ్ళు ఇవ్వలేదు. ఇది పక్కాగా ఏంటంటే మెయిన్ బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయిస్తుంది. ఎందుకంటే డిసైడ్ చేశారు ఫస్టే. ప్రజల్లో కూడా మామూలు అభిమానం కాదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏపీలో పోటీ చేసినప్పుడు మామూలుగా నార్మల్గా ఉంది. తెలంగాణ ఊపు మాత్రం చాలా చాలా ఇదిగా చాలా ఫాస్ట్ ఉందన్నమాట. కంపల్సరీ ప్రతి జిల్లాలో కూడా సీట్లు గెలుస్తాం. అలాగే హైదరాబాద్ లో కూడా ఇప్పుడు ఈ మధ్యన అనుకుంటున్నారు బీజేపీ ఎన్డీఏ కూటమి కలిసి చేస్తుందా చేయదా అనే డిస్కషన్ జరుగుతున్నాయి. మళ్ళీ బహుశా చెయ్యొచ్చు అలా అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగ ఉంటారో కానీ జనసేన మాత్రం కంపల్సరీ కొన్ని సీట్లు గెలుస్తుంది. అదృష్టం బాగుండి, ప్రజా అభిప్రాయం బాగుండి, ప్రజా తీర్పు బాగుంటే మాత్రం ముఖ్యమంత్రి బీసీలుగా కేటాయించారు కాబట్టి బీసీలందరూ కూడా, బీసీలే కాదు ఎస్సీ ఎస్టీ అందరూ ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఇది పేదల పార్టీగా ముద్రపడింది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా సినిమా ఫీల్డ్ లో